వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, లాస్ట్ వీక్ అయితే ఎపిసోడ్ చేయలేకపోయాను క్వశ్చన్స్ తీసుకొని కూడా. సో విపరీతమైన ఫీవర్ ఉండింది పాస్ట్ 1 వీక్, సో చేయలేకపోయాను. అండ్ ఈసారి కూడా కష్టం అవుతుంది అనుకున్నాను, బట్ కొంత ఓపిక తెచ్చుకొని అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏదన్నా తడబాటు అది ఇది ఉంటే ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్ వాళ్ళు అడుగుతున్నారు, నా మ్యాక్బుక్ ఎయిర్ M1 60,000లో వర్తేనా? ఐఎమ్ ఏ స్టూడెంట్, ఆల్రెడీ ఇంటూ పవర్ఫుల్ ల్యాప్టాప్ ఒకటి ఉంది ఇంట్లో విండోస్ది, బట్ బ్యాటరీ బ్యాకప్ రావడం లేదు, అందుకే ఇప్పుడు మ్యాక్ కొందాం అనుకుంటున్నా, వర్తా కాదా? అండ్ లేదా 60Kలో ఎనీ అదర్ ల్యాప్టాప్స్ విత్ గుడ్ ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అండ్ వాల్యూ ఫర్ మనీ, మ్యాక్బుక్ ఎయిర్ M1 ఆర్ గెలాక్సీ బుక్ i7 13th జనరేషన్, MSI అండ్ ఐడియా ప్యాడ్ i7 13th జనరేషన్. వీటన్నిటితో పోలిస్తే 60,000లో అనే కాదు, అరౌండ్ 56K ఏమో వస్తుంది. సో మ్యాక్బుక్ ఎయిర్ M1 చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్. సో బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు మెయిన్గా బ్యాటరీ లైఫ్ అడిగారు. ఈవెన్ దో పవర్ఫుల్ ల్యాప్టాప్గా చూసినా కానీ మ్యాక్బుక్ ఎయిర్ M1 చాలా సాలిడ్గా వర్క్ చేస్తుంది. నా దగ్గర మోర్ దెన్ 3 years అయితే ఉంది. ఈవెన్ 4Kలో కూడా నేనైతే ఎడిట్ చేశాను. మరీ ఎక్కువ లేయర్స్ ఉంటే కొంచెం కష్టం అయ్యేది తప్పితే మ్యాక్బుక్ ఎయిర్ M1 60,000లో వాల్యూ ఫర్ మనీ. అండ్ నేను రీసెంట్గా కూడా మా కజిన్కి 49,900కి మొన్న మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేసి ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 మరొకటి కూడా ఆర్డర్ చేశాను, వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. సో ఎలాంటి డౌట్ లేకుండా బిలో 60,000 మ్యాక్బుక్ ఎయిర్ M1ని ఇప్పటికి కూడా తీసుకోవచ్చు. చాలా స్టేబుల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ కూడా. సో మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది విండోస్తో కంపేర్ చేస్తే. కానీ కొంతమంది గేమింగ్ చేస్తుంటారు ల్యాప్టాప్స్లో, అలాంటి వాళ్ళకి విండోసే బెటర్. అదర్వైజ్ పవర్ఫుల్ యూసేజ్కి కానీ బ్యాటరీకి కానీ అండ్ ప్రొడక్టివిటీ పర్పస్ మ్యాక్బుక్ ఎయిర్ M1 బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పిల్లి ప్రవీణ్, బెస్ట్ గేమింగ్ అండ్ కెమెరా ఫోన్ అండర్ 50K. 50,000లో బెస్ట్ గేమింగ్ అండ్ కెమెరా ఫోన్ Xiaomi 14 ఉంది. ఒకవేళ Xiaomi మీకు ప్రాబ్లం అనుకుంటే, సో కెమెరాస్ అయితే బాగుంటాయి, లేదు అనుకుంటే iQOO 12 కూడా నియర్లీ దగ్గర బడ్జెట్లో వస్తుంది, దానికి వెళ్ళచ్చు. అది కూడా ప్రాబ్లం అనుకుంటే OnePlus 12 ఉంది, బట్ కొంచెం ఎక్కువ మనీ పెట్టాల్సి అయితే వస్తుంది. అండ్ లోకేష్ అడుగుతున్నారు, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ 32-35,000లో చెప్పు అన్న. 32-35,000లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అంటే సో OnePlus 12R ఉంది అండ్ iQOO Neo 9 Pro ఉంది. ఆ రెండు కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి. ప్రెజెంట్ సేల్స్లో ఒక 1000 అటు ఇటు ఉన్నాయి. అండ్ యూజర్ అడుగుతున్నారు, NPU ఉన్న ప్రాసెసర్స్ అండర్ 50Kలో వస్తాయా బ్రో? సో ఆల్రెడీ చాలా శాంసంగ్ ఫోన్స్, ఐఫోన్స్లో ఈ NPUని అయితే, ఇది సెమీ కండక్టర్, దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని మొబైల్స్లో అయితే వస్తూనే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మదర్ అడుగుతున్నారు, సామ్సంగ్ M55 128GB ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సామ్సంగ్ F సిరీస్ ఫ్లిప్కార్ట్ కోసం లాంచ్ చేసింది. ఈ సేల్లో ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ 21,000కి వస్తుంది, కానీ అదే ఫోన్ అమెజాన్లో నేను 18,000కి తీసుకున్నాను. ఈ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టేనా? ఎస్, డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టే యాజ్ ఎ సామ్సంగ్ ఫోన్గా చూస్తే. నెక్స్ట్ ధన్రాజ్, Honor 200 తీసుకోవచ్చా ఆర్ ఎనీ అదర్ మొబైల్ విత్ గుడ్ కెమెరా? సో డెఫినెట్గా తీసుకోవచ్చు Honor 200, బట్ Honor ఫోన్స్తో ప్రాబ్లం ఏంటంటే రీఎంట్రీ ఇచ్చింది కదా, ఒకప్పట్లో అయితే సర్వీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కొంచెం డౌట్ ఉంది. కంపెనీ ఉంచుతారా ఎత్తేస్తారా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. అందుకే ఎవరు కూడా చాలా కాన్ఫిడెంట్గా Honor ఫోన్స్ని అయితే సజెస్ట్ చేయలేకపోతున్నారు. నిజానికి ఫోన్స్ ఉండడం అయితే బాగున్నాయి, స్పెక్స్ పరంగా కానీ కెమెరాస్ పరంగా కానీ ఓవరాల్ చాలా బాగున్నాయి, బట్ సర్వీస్ పరంగా కొన్ని డౌట్స్ ఉండడం వల్ల కాన్ఫిడెంట్గా సజెస్ట్ చేయలేకపోతున్నారు. అదర్వైజ్ మంచి ఫోనే. అండ్ నెక్స్ట్ రక్షిత్ రాకి, S24 అల్ట్రా ప్రైస్ ఇన్ ఆఫ్లైన్ దసరా ఆర్ దివాళీ టైంలో ఎంతకు వస్తుంది బ్రో? సో ఇట్స్ డిపెండ్స్ బ్రో, మనం ఖచ్చితంగా ఇంత అని చెప్పలేము. ఎందుకంటే అంతకుముందు S22 అల్ట్రాకి ఆఫర్ పెట్టారు, బట్ 23 అల్ట్రాకి దసరా దివాళీ టైంలో ఆఫర్ పెట్టలేదు. S22 అల్ట్రా నేను 72,000కో సంథింగ్ నియర్లీ 70,000కి కొన్నాను అప్పుడు. తర్వాత S23 అల్ట్రాకి కూడా వస్తుందేమో అని చూశాను, బట్ ఆ ప్రైస్ రేంజ్లో రాలేదు. 85-90 ఆ రేంజ్లో వచ్చింది. సో ఆల్రెడీ S24 అల్ట్రా మన ఫాలోవర్ ఒక అతను అయితే 98,000కి వస్తుంది, ఆఫ్లైన్లో కొనొచ్చా అని అయితే అడిగాడు. మేబీ దసరా దివాళీ టైంకి ఇంకొంచెం అయితే తక్కువలో రావచ్చు. సో అరౌండ్ 90 బిలో వచ్చినా 90కి వచ్చినా డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ అల్టిమేట్లీ గోపీకృష్ణ, వన్ మోర్ డౌట్, మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ కావాలి Moto Edge 50 Proకి, ప్లీజ్ రిప్లై. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో చాలా లూట్ ఆఫర్స్ అయితే వచ్చాయి. సో మనకి అంబ్రెయిన్ది, యాంకర్ది, సో 1000 రూపీస్లోనే వచ్చాయి, 10,000 mAh. ఒకసారి అయితే చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ శృతి వ్లాగ్స్, ప్లీజ్ టెల్ మీ బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 35,000, Vivo V40 ఆర్ అదర్ మొబైల్ సజెస్ట్ మీ.
35,000లో బెస్ట్ కెమెరా ఫోన్ అంటే డెఫినెట్గా వివో V40 చాలా మంచి ఆప్షన్. ఇది కాకుండా అంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఇది కాకుండా అంటే మీకు మోటో Edge50 Pro కెమెరాస్ బాగానే ఉంటాయి. బట్ నా పిక్ కెమెరా పరంగా V40 అండ్ యాడికి బ్లాగ్స్ హాయ్ అన్న, నేను సేల్లో వివో T3 5G మొబైల్ కొన్నాను. నా బడ్జెట్లో కెమెరా సూపర్. T3 మొబైల్ కెమెరా లెన్స్కి వేపించాలనుకుంటున్నా. వేపిస్తే కెమెరా క్వాలిటీ తగ్గుతుందా చెప్పండి అన్న. మీరు కెమెరా లెన్స్కి ప్రొటెక్షన్ కావాలని గ్లాస్ వేయిస్తారు చాలామంది. అది ఐఫోన్ ఉన్న వాళ్ళు అండ్ ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళు చాలామంది పైన గ్లాస్ వేస్తారు, పైన ఇంకో లేయర్. దానివల్ల 100% కెమెరా క్వాలిటీ తగ్గుతుంది. చాలా బ్రాండ్స్ చెప్తాయి నో కెమెరా క్వాలిటీ రెడ్యూస్ అలా ఇలా అని చెప్తాయి, కానీ అవేం నమ్మకండి. సో పైన ఇంకో లేయర్ ఆఫ్ గ్లాస్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా కెమెరా క్వాలిటీ 100% నుంచి అది 80%కి డ్రాప్ అవుతుందా 70యా 60యా అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ కెమెరా క్వాలిటీ డ్రాప్ అయితే పక్కా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. దానికి ప్రొటెక్షన్ వేయించడం కంటే అదే బెటర్ కెమెరా క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ బాబు పులగల అడుగుతున్నారు. హాయ్ బ్రో, ఐఎమ్ యువర్ ఓల్డ్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ బ్రో, గత కొన్ని సంవత్సరాలుగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఐ విల్ వాచ్ యువర్ వీడియోస్ డైలీ. మై క్వశ్చన్ ఈజ్ లావా అగ్ని 3 మొబైల్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అన్నయ్య. ఆ మొబైల్ తీసుకోవచ్చా గేమింగ్కి అయితే మీకు వేరే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ లావా అప్రోచ్ అయితే చాలా బాగుంది, కొత్తగా ట్రై చేసింది. అఫ్కోర్స్ 8MP రెజల్యూషన్ అయినా టెలిఫోటో లెన్స్ ఇచ్చింది, బ్యాక్ సైడ్ మనకి సో చిన్న డిస్ప్లే ఇచ్చింది. సో ఇలా కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను మన ఛానల్లో రివ్యూ చేస్తాను. ఇప్పుడే ఖచ్చితంగా కొనొచ్చు అని అయితే చెప్పలేను. నేను రివ్యూ చేసిన తర్వాత నా ఫైనల్ డెసిషన్ చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చివరాల వెంకటేశ్వర్ అడుగుతున్నారు. అండర్ 75,000లో బెస్ట్ మొబైల్ చెప్పు బ్రో. ప్రజెంట్ అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి. శాంసంగ్ S23 అల్ట్రా అయితే ఈ ప్రైస్ రేంజ్లో వస్తుంది. బెస్ట్ మొబైల్ ఆ ప్రైస్ రేంజ్లో లేదు. యాజ్ ఐఫోన్గా కావాలనుకుంటే iPhone 16 కూడా 75,000లో వస్తుంది. లేదు ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకుంటే 1 year ఓల్డ్ అయినా పర్లేదు అనుకుంటే 15+ iPhone 15 కూడా వస్తున్నాయి. బట్ బెటర్ iPhone 16కి వెళ్ళండి ఒకవేళ ఐఫోన్ కావాలనుకుంటే. నెక్స్ట్ వెంకీ ఆన్లైన్ వివో V40 Pro వర్సెస్ వివో X100. వీటిలో ఏ మొబైల్ కెమెరా బెస్ట్ 50K బడ్జెట్లో? డెఫినెట్గా వివో X100 బెస్ట్, చాలా బాగుంది. నేను పర్సనల్గా యూజ్ చేశాను. అండ్ బాలకృష్ణ గుర్రం రియల్మీ బర్డ్స్ 6 ఆర్ ఒప్పో ఎన్కో బర్డ్స్ 3 ఏది బెటర్ అన్న? సో నేను ఒప్పో ఎన్కో బర్డ్స్ 3 అయితే టెస్ట్ చేయలేదు, బట్ రియల్మీ బర్డ్స్ Air 6 అయితే చాలా బాగుంది. అండ్ అబ్దుల్ అన్న Xiaomi 14 అల్ట్రా ఫుల్ రివ్యూ కావాలి అన్న ప్లీజ్ అన్న. డెఫినెట్గా చేస్తాను బ్రో, ఆల్రెడీ చేశాను, బట్ అప్డేటెడ్ లాంగ్ టర్మ్ రివ్యూ అయితే చేస్తాను. అండ్ MT15 లవ్ బ్రో 50Kలో ఈ మొబైల్ తీసుకోవాలి బ్రో, మెయిన్లీ కెమెరా ఫోకస్డ్, ప్లీజ్ రెస్పాండ్. 50Kలో కెమెరా కోసం అంటే Xiaomi 14 ఉంది, Xiaomi వద్దనుకుంటే iQOO 12 ఉంది, అండ్ వివో V40 Pro కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇట్స్ మీ విజయరాజ్ వివో V40 Pro కెమెరా డెడికేటెడ్ వీడియో చేయి. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి దీనిపైన. డెఫినెట్గా ఒక డెడికేటెడ్ కెమెరా వీడియో అయితే చేస్తాను. అండ్ స్టార్ ఓన్లీ 2024లో బెస్ట్ ప్రీమియం బ్యాటరీ బ్యాకప్ అండ్ కెమెరా ఫోన్ చెప్పండి బ్రో. సో అంటే మీరు బడ్జెట్ చెప్పలేదు కాబట్టి మీరు S24 అల్ట్రాకి వెళ్ళచ్చు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్లో అయితే, ఐఫోన్లో అయితే iPhone 16 Pro Max. బడ్జెట్ చెప్పి కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ వేరే ఉంటే నేనైతే రిప్లై ఇస్తాను. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ చాలా ఫోన్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజుల్లో. అండ్ నెక్స్ట్ లవ్ ఎంపీ అన్న ఐఫోన్స్లో బ్యాటరీ ఎక్కువసేపు వస్తుందా లేక ఆండ్రాయిడ్ ఫోన్స్లో బ్యాటరీ ఎక్కువసేపు వస్తుందా 5000 mAh? అలా ఏమి ఉండదు, రెండిట్లో సేమ్ కెపాసిటీ. సపోజ్ ఇది iPhone 5000 mAh, ఇది ఆండ్రాయిడ్ 5000 mAh అయినప్పుడు ఐఫోన్లో ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఐఫోన్ ఆప్టిమైజేషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి. బట్ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. మీరు ఏ 2 పర్టికులర్ మొబైల్స్ అని అడిగితే నా ఆన్సర్ ఇంకా క్లియర్గా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ MS కిరణ్ ఇన్ఫో అన్న నువ్వు పర్ఫెక్ట్గా ఇన్ఫో ఇస్తావు, ఎందుకని నీ ఛానల్ రీచ్ అవ్వట్లేదు ఎక్కువగా? కంపేర్ టు ప్రసాద్ అన్న సేమ్ అవుట్పుట్ నువ్వు ఇస్తావు, వై రీచ్ ఉండట్లేదు? లేదు, మనం అలా కంపేర్ చేసుకోకూడదు. సో చాలా బెటర్ అవుట్పుట్ ఇస్తారు వాళ్ళు. సో మనం అన్నతో అయితే కంపేర్ చేసుకోలేము. అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇప్పటి వరకు చూశాను, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కావాలని ఈర్ష్యతో చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. బట్ హీఈస్ ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అండ్ నాకు రీచ్ ఉండకపోవడానికి రీజన్ ఇన్కన్సిస్టెన్సీ. నేను రెగ్యులర్గా వీడియోస్ చేయను. అంటే మీన్స్ ఒక 1 month రెగ్యులర్గా చేస్తే మంచిగా పికప్ అయిన టైంలో నాకు ఏదో ఒక ఇబ్బంది రావడం అలా జరిగి సో వీడియోస్ రావు. ఇప్పుడు అంతెందుకు, మొన్న ఫస్ట్ టైంలో మంచిగా రెగ్యులర్గా ఫ్లోలో వీడియో చేశాను. ఇప్పుడు ఒక 1 week ఫీవర్ వచ్చింది, చేయలేదు. 1 week చేయనే లేదు. సో అలాగే అంతకుముందు నాకు కొన్ని పెద్ద సమస్యలు ఉండే. సో ఇంకా అవన్నీ చెప్పుకొని నేను వీడియో చేస్తే నాకు మీ నుంచి మంచి ఎంగేజ్మెంట్, మంచి ఇంటరాక్షన్ అవి పెరిగి నా ఛానల్కు అటాచ్ అవుతారు, నాకు వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు. బట్ నా పర్సనల్ ప్రాబ్లం చెప్పి వ్యూస్, సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అవి అయితే చెప్పలేను. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఇన్కన్సిస్టెన్స్గా ఉంటాను, దానివల్లే నాకు రీచ్ రాలేదు.
సో చూద్దాం, ముందు అయితే స్టేబుల్గా కన్సిస్టెన్సీగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ నా గురించి ఇంతలా ఆలోచించినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టిల్ నేను అంత ఇన్కన్సిస్టెన్స్గా ఉన్నా, అప్పటి నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కమెంట్స్ ఇప్పటికే వస్తూనే ఉంటాయి. పునాది మాత్రం గట్టిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అవినాష్ రెడ్డి గుర్జుల, మీరు ఈ సేల్లో ఏం ప్రోడక్ట్స్ కొన్నారు నవీన్ బ్రో, అందులో బెస్ట్ లూట్ ఏంటి? సో నేను ఒకటి హెవెల్స్ 6 బల్బ్స్ కొన్నాను. అది రెగ్యులర్గా 1000 పైన ఉంటుంది. నాకు 199కే 6 బల్బ్స్ వచ్చాయి. అండ్ అది కాకుండా ఒక సన్ స్క్రీన్ 550 రూపీస్ ఉంటుంది, అది 120 రూపీస్కి వచ్చింది. అండ్ ఒకటి క్యూబో 200 ఎయిర్ ప్యూరిఫైయర్ రెగ్యులర్గా 7000 పైన ఉంటుంది, 5200కి అయితే కొన్నాను. ఇప్పుడు డస్ట్ అలర్జీ, దానివల్ల ఈ ఫీవర్ ఇదంతా, అందుకే ఈ 1 వీక్ అయితే డిస్టర్బ్ అయింది. ఇక్కడ మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు, చాలా డస్ట్, అందుకే ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారని ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకున్నాను. అంతకు మించి అన్ని చిన్న ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఒకటి సీసీటీవీ కెమెరా 1000 రూపీస్ది క్యూబోది, అది ఒకటి. అండ్ అన్నయ్యకు ఒక 2 ఎంఐ సెక్యూరిటీ కెమెరాస్ రెగ్యులర్గా 2000 పైన ఉంటాయి, 1399కి. అండ్ యూఎస్ పోలో షూస్ 1000కే కొన్నాను, రెగ్యులర్గా 2000 అలా ఉంటాయి. అండ్ అది కాకుండా ఒక రిఫ్రిజిరేటర్ మా చెల్లె వాళ్ళకైతే ఆర్డర్ చేశాను, రెగ్యులర్గా 27-28 వేలు ఉంటుంది, 21,000కి అయితే కొన్నాను. అండ్ ఒకటి మా ఫ్రెండ్కి శాంసంగ్ టీవీ, ఇది 4K విజన్ ప్రో టీవీ 43 ఇంచ్, రెగ్యులర్గా మనకి 30,000కి దగ్గరగా ఉంటుంది, 21,000కి అయితే పడింది. సో ఇలా కొన్ని నా కోసం కొన్నాయి తక్కువ, వేరే వాళ్ళకే ఎక్కువ అయితే ఆఫర్లో ఆర్డర్ పెట్టాను. అండ్ మీరు ఈ సేల్లో ఏం కొన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లో మీ రెడ్డి అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, యూఎస్ఆర్ దుబాయ్ నుండి ఐఫోన్స్ తెప్పించుకుంటే ఏ వేరియంట్ తెప్పించుకోవాలి? అండ్ ఇక్కడ వారంటీ సర్వీస్ ఉంటుందా? వాటికి డెడికేటెడ్ వీడియో చేస్తా అన్నారు ఫ్యూ డేస్ బ్యాక్, వెయిట్ ఫర్ దట్ వీడియో. ఎస్ బ్రో, డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. బట్ ఐఫోన్ ఇది కూడా యూఎస్ నుంచి తెప్పించిందే, పెద్ద సినిమా అయింది. యూఎస్ నుంచి తెప్పిస్తే తక్కువ వస్తుంది అనుకుంటాం కదా, బట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే తెప్పించుకోకండి. రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి చాలా ఎక్స్పోజర్ ఉంది, కస్టమ్స్ వాళ్ళు బాగా చెక్ చేస్తున్నారు. మీ టైం బాగాలేకపోతే ఇండియాలో కంటే ఎక్కువ రేట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో మెయిన్గా దుబాయ్ నుంచి ఫ్లైట్ దిగిన వాళ్ళని అయితే బాగా చెక్ చేస్తున్నారు, సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయండి. ఐఫోన్ 16 సిరీస్ ఏదైనా వేరే అబ్రాడ్ నుంచి తెప్పించుకోవాలనుకుంటే ఇప్పుడే అయితే వద్దు, కస్టమ్స్ వాళ్ళు బాగా డీటెయిల్గా చెక్ చేస్తున్నారు. ఈవెన్ దో వచ్చే వాళ్ళ దగ్గర ఒకే ఫోన్ ఉండి ఇంకోటి సెకండరీ ఫోన్ అని చెప్పినా కానీ యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. దీని విషయంలో అదే జరిగింది, కొంత ఛార్జ్ కూడా కట్టాల్సి వచ్చింది. డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను దీనికి సంబంధించి, వెయిట్ చేయండి. సో ఎవరైనా ఐఫోన్ తెప్పించుకోవాలని ప్లానింగ్లో ఉంటే ఒక 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయండి, ఇప్పుడే తెప్పించుకోకండి అబ్రాడ్ నుంచి. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ హెడేక్ వస్తుంది, నేను కమెంట్స్లో అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.